తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను తేజ కిచెన్లో కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. చేదుగా ఉండకుండా కొన్ని టిప్స్ అయితే పాటించి చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వంటను స్టార్ట్ చేసేద్దాం. కాకరకాయలను అయితే మంచిగా కట్ చేసుకొని, ఈ విధంగా కట్ చేసుకొని నేనైతే చాలా బాగా ఉప్పులో వేసుకొని కడిగి మంచిగా ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మంచిగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఉప్పు నీళ్ళలో కడుక్కొని ఈ విధంగానైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ముందైతే ఏం చేయాలో చూసేద్దాం. 1 కిలో వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గంజి అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇందులో 6 కొల్ల ఆయిల్ అయితే పోసుకుందాము. ఇలా 6 కొల్ల ఆయిల్ పోసుకోవాలి. ఈ విధంగానైతే ఆయిల్ అయితే పోసుకున్నాను. ఒక 6 కొల్ల ఆయిల్ పోసుకున్నాను. ఇది చిటపటలాడాలి. ఇది చిటపటలాడుతున్నప్పుడు ఇందులోనైతే మనము ఆవాలు వేసేసుకున్నాము. ఇవి ఇంకా కాగాలి, ఇంకా మంచిగా కాగాలి ఆయిల్. అప్పుడైతేనే ఆవాలు అనేవి చిటపటలాడతాయి. కాకరకాయ కర్రీ చేదుగా ఉంటుంది, అసలు తినలేము అనుకున్న వాళ్ళు ఇలా ఒక్కసారి చేసుకుంటే మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. చూసారా, ఇవైతే చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాం. అల్లం వేసేసుకున్నాము. వేసుకొని మంచిగా వేసుకున్నాము. ఇది బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు అయితే వేసుకున్నాము. ఇప్పుడు కాకరకాయలు వేసేసుకున్నాము. కాకరకాయలు వేసుకొని మంచిగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా నూనెంతా బట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. కొంచెం వేగనిద్దాము. మనమైతే కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల చేదు అనేది తగ్గుతుంది. అందుకోసమే సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. ఇది దూరగా వేగాలి. అప్పుడైతేనే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఇలా మూత పెట్టుకోకుండా వేగనిద్దాము కొద్దిసేపు. ఇప్పుడు టమాటాలు, ఒక 2 టమాటాలు తీసుకోవాలి. ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, ఒక లవంగ, వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూద్దాము. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఇంకా దూరగా వేగాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టుకొని మంచిగా మగ్గాలి. అది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇందులో కారం వేయబోతున్నాను. ఈ విధంగా వేయించుకోవాలి. దీన్ని ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేగితే బాగానే ఉంటుంది. ఇంకా కూడా వేయించుకోవచ్చు మీరు, కానీ ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం వేసుకుందాము. కారం వేసుకొని తగినంత అంటే 1 స్పూన్ సరిపోతుంది. ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, తర్వాత గరం మసాలా చిటికెడు వేసుకొని మంచిగా కలుపుకున్నాము. ఇది మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ టమాటా ప్యూరీ ఉంది కదా, దీన్ని అయితే వేసుకున్నాము. మీరు ఇంక కొంచెం చిన్న జార్లో కలుపుకుంటే అది
టమాటా వేసుకుంటే తొందరగా మంచిగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా వేసుకోవాలి. అంతే, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, మన టమాటా కూర రెడీ. చూడండి, తీసి చూసాను. వావ్, చూసారా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి మన కర్రీ. వెరీ సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ మసాలా కర్రీ. ఈ విధంగా చేసుకోండి, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది. మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.